తెలుగు రాష్ట్రాలపై వడదెబ్బ పడగ విప్పుతోంది. మార్చి నెల నుంచే సూర్యారావు తెలుగు రాష్ట్రాల్లో కర్ఫ్యూ విధించేశాడు. మండుతున్న ఎండలకు రోడ్లు పగలడం మాత్రమే కాదు, ప్రజల ప్రాణాలే పోతున్నాయి. 4 వైపుల నుంచి ఎండలు రౌండప్ చేస్తున్నాయి. ఈ ఎండలు కేవలం మనుషులపైనే కాదు, పరిసరాలు, పరికరాలు ఇలా దేన్ని వదలడం లేదు. వేడి తీవ్రతకు జనం అల్లాడిపోతున్నారు. ప్రయాణిస్తున్న వాహనాలు సైతం నిలువున తగలబడిపోతున్నాయి. ఈ ఎండలు మరో వారం పాటు రగిలిపోయే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. హీట్ వేవ్స్ ఎఫెక్ట్కు జనం పెట్టల్లా రాలిపోతున్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా ఏపీ, తెలంగాణలో జనం ఉసురు తీస్తున్నాయి ఎండలు. సముద్రాల వైపు వెళ్లాల్సిన ఉష్ణవాయువులు తెలుగు రాష్ట్రాల్లో తిష్టవేశాయి. భగభగ మండిపోతున్న భానుడు నిప్పుల వర్షాన్ని కురిపిస్తున్నాడు. దేశంలోని అన్ని ప్రాంతాల కంటే తెలుగు రాష్ట్రాల్లో వడగాల్పుల మరణాలు అధికంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ సమ్మర్లో కూడా వడగాల్పుల మరణాలు కొనసాగుతున్నాయి. ప్రతిరోజు ఎక్కడో చోట సన్స్ట్రోక్తో చనిపోతూనే ఉన్నారు. ఒకవైపు మునిపెన్నడూ లేనంత అధిక ఉష్ణోగ్రతలు, మరోవైపు వేడిగాలులే ఈ మరణాలకు కారణాలంటున్నారు శాస్త్రవేత్తలు. తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో 44 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటితేనే హీట్ వేవ్స్ కండిషన్గా గుర్తిస్తారు. ఇప్పుడు పరిస్థితి ఇలా ఉంటే మరో వారం 10 రోజుల వరకు ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలు నమోదైనా ఆశ్చర్యపోవాల్సింది లేదంటున్నారు నిపుణులు. వడదెబ్బ, ఎండాకాలంలో మండే ఎండలు చెమటలు పట్టిస్తాయి, అలసిపోయేలా చేస్తాయి. కానీ అసలు శత్రువు హీట్ వేవ్స్. వడగాల్పుల విషయంలో సరైన అవగాహన లేకపోతే అంతే సంగతులు. గత ఏడాది 2 తెలుగు రాష్ట్రాల్లో 1000 మందికి పైగానే వడదెబ్బకు ప్రాణాలు కోల్పోయారు. సో దాని ప్రభావం వల్ల ఎక్కువ ఎక్కడికన్నా ప్రజెంట్ ఇంటర్న్షిప్ చేస్తున్నాము. దానివల్ల చాలా ఎఫెక్ట్ ఉంది. ఎందుకంటే ఫీల్డ్ వర్క్, మార్కెటింగ్ మేము. సో బయటికి వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. ఎండలు ఎక్కడ చూసినా ఇదే టాపిక్. భానుడి భగభగలు భరించలేక జనం అల్లాడిపోతున్నారు. అనారోగ్యాలకు గురవుతున్నారు, ఆసుపత్రుల పాలవుతున్నారు. ఇంత ఎండ తీవ్రతకు ఒక్కసారిగా ఆకస్మిక వర్షాలు, పిడుగుపాట్లు తప్పవంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఈ సీజన్లో 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఎండలు విపరీతంగా మండిపోతున్నట్టు రికార్డులు చెబుతున్నాయి. అన్ని చోట్ల 40 డిగ్రీలు దాటి 46 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయంటున్నారు అధికారులు. ఈ వేడి కాలంలో మనకి ఉష్ణోగ్రతలు పగటిపూట అంటే మధ్యాహ్నం 11 గంటల తర్వాత నుండి మధ్యాహ్నం 5 గంటల లోపల ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. సో ఈ టైంలోని బయటికి అత్యవసర పరిస్థితుల్లోనే ఉంటే కనుకనే వెళ్ళే ఆలోచన చేయాలని. నెక్స్ట్, ఇళ్లల్లో మనకి చిన్న పిల్లలు ఉంటారు, అట్లాగే వృద్ధులు కూడా ఉంటారు. కొంతమంది అనారోగ్యంతో బాధపడే వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళకి తోడ్పడి వాళ్ళకి చల్లటి నీళ్ళు కానీ అట్లాంటి పానీయాలు కానీ వాళ్ళకి ఇచ్చి వాళ్ళని కొంచెం హెల్ప్ఫుల్గా ఉండటం. నెక్స్ట్, కామన్ పర్సన్ కూడా కొంచెం వాటర్ ఇంటేక్ అది ఎక్కువ తీసుకోవడం, లిక్విడ్ కంటెంట్ ఎక్కువ తీసుకోవడం, అట్లాగే బయటకు వెళ్ళినప్పుడు ఒక వాటర్ బాటిల్ కూడా తీసుకువెళ్ళడం అనేవి తీసుకోవాల్సిన ప్రత్యేకత. ఈ ఎండలను భరించలేకపోతున్నామంటున్నారు జనం. గతంలో ఎన్నడూ లేనంతగా ఎండలు చూస్తున్నామని బెంబేలెత్తిపోతున్నారు. తీవ్రమైన ఎండలకు భయపడి అన్ని జాగ్రత్తలు తీసుకుని బయటకు వస్తున్నామంటున్నారు జనం. అయినా దాని తీవ్రతకు బలవుతూనే ఉన్నామంటున్నారు. చాలా ఇది అయిపోతుంది సార్, హెల్త్ ప్రాబ్లం చాలా వస్తుంది. సన్ స్ట్రోక్స్ వస్తున్నాయి. ఇంట్లోంచి బయటకు రావాలంటే భయం వేస్తుంది. అసలు పోతే ఈవినింగ్ 5 o'clock బయటకు వెళ్తున్నాము ఇంట్లోకి రాకుండా. కానీ ఇక్కడ తప్పని పరిస్థితులు కాబట్టి బయటకు వచ్చాము. చాలా ప్రాబ్లం అవుతుందండి. చాలా విపరీతంగా ఉంది సార్ ఎండ. ఎప్పుడు లేదు అంత విపరీతంగా ఉంది హైదరాబాద్లో. విపరీతమైన వేడి. ఈ ఎండల్లో అల్ట్రావైలెట్ కిరణాలు తీవ్ర స్థాయిలోనే దాడి చేస్తున్నాయంటున్నారు వైద్యులు. ఇలాంటి ఎండలకు అనారోగ్యం వస్తుందని హెచ్చరిస్తున్నారు. సరైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. వేడి పెరిగి శరీరంలో నీటి శాతం తగ్గిపోతున్న సమయాల్లో ఆహారంలో జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. వేపుళ్లకు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు దూరంగా ఉండాలంటున్నారు వైద్యులు. ఇలా ముప్పేట దాడి చేస్తున్న ఎండల తీవ్రతను తట్టుకోవడానికి అవసరమైన జాగ్రత్తలన్నీ పాటించాలని వైద్యులు చెబుతున్నారు. మనం 11 o'clock నుంచి 4 o'clock మధ్యన సాధ్యమైనంత వరకు బయటకు వెళ్ళడం మానేయడం వల్ల చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఆ టైంలో చాలా అల్ట్రావైలెట్ రేస్, యూవీ రేస్ అనేటివి చాలా తీవ్రంగా ఉంటాయి. ఇలాంటి యూవీ రేస్ మనం డైరెక్ట్గా మన బాడీ మీద పడడం వల్ల మన బాడీలో ఉన్నటువంటి ఉష్ణోగ్రతకు సంబంధించినటువంటి బ్యాలెన్స్ అనేది మిస్ అవుతుంది.
సో ముఖ్యంగా వీళ్ళు వచ్చేటప్పుడు మనకి ఎలాంటి సిమ్టమ్స్తో వస్తారంటే ఎక్కువగా తల దిమ్ముగా ఉండడము, తల తిరుగుతున్నట్టుగా అనిపించడము, ఆ తర్వాత కళ్ళు బయలు గమ్ముతున్నట్టుగా అనిపించడము, విపరీతమైన వేడి, బాడీలో టెంపరేచర్ బాగా 102, 106 వరకు టెంపరేచర్ పెరిగిపోవడము, ఈ యొక్క అధిక ఉష్ణోగ్రతతో రావడము, దాని తర్వాత వీళ్ళలో మూత్రం సరిగా పోకపోవడం, యూరిన్ అవుట్పుట్ కూడా తగ్గిపోతుంది, కంప్లీట్గా యూరిన్ రాదు. సో బాడీలో టెంపరేచర్ అధికంగా పెరిగిపోతుంది. స్కిన్ చూస్తే మటుకు డ్రై స్కిన్గా ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో హీట్ వేవ్స్ టెర్రర్ పుట్టిస్తున్నాయి, అగ్నిగుండంలా మారుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అనేక చోట్ల 45 డిగ్రీలకు పైబడి ఉష్ణోగ్రతలు ఏర్పడతాయని ఇప్పటికే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మేనేజ్మెంట్ తేల్చెప్పింది. జూన్ చివరి వరకు ఈ వడగాల్పులుంటాయని స్పష్టం చేసింది. మరోవైపు లాంగ్ సమ్మర్ తప్పదని ఎల్ నినో హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో భానుడి భగభగల నుంచి తాము ఎలా కాపాడుకోవాలనే దానిపై ప్రజలు దృష్టి పెట్టాలి. అటు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్కు పదును పెట్టాలని నిపుణులు కోరుతున్నారు. ఇప్పుడు భయపెడుతున్న భగభగ వాతావరణం ఒక్క రోజులో ఏర్పడింది కాదు, కొన్ని సంవత్సరాలుగా పెరుగుతున్న గ్లోబల్ వార్మింగే దీనికి కారణమంటున్నారు శాస్త్రవేత్తలు. గ్లోబల్ వార్మింగ్కు తోడు తెలుగు రాష్ట్రాల్లోని నగరాల్లో ఏర్పడుతున్న పొల్యూషన్, కాంక్రీట్ జంగిల్తో కూడిన వాతావరణం వల్లే ఉష్ణోగ్రతలు డేంజర్ బెల్స్ మోగేలా చేస్తున్నాయంటున్నారు శాస్త్రవేత్తలు. ఎండల నుంచి జాగ్రత్తలు తీసుకోకపోతే మరణాలు తప్పవని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. అప్రమత్తంగా లేకపోతే అంతే సంగతులు. జాగ్రత్త.